కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటూ నిండు నూరేళ్లు పేదలకు అండగా ఉండాలని శ్రీ యువసేన చైర్మన్ బొల్లం సతీష్ కుమార్ ఆకాంక్షించారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ లో కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ జన్మదిన సందర్భంగా శ్రీ యువసేన చైర్మన్ బొల్లం సతీష్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది. కార్యక్రమంలో భాగంగా తొలుత పంతం సందీప్ మెగా రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో 200 మందికి పైగా యువత రక్తదానం చేశారు. అదేవిధంగా శ్రీ యువసేన ఏర్పాటు చేసిన పంతం సందీప్ జన్మదిన భారీ కేక్ ను పంతం సందీప్ కట్ చేశారు. అనంతరం సేవా కార్యక్రమంలో భాగంగా బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థకు యువ నాయకుడు పంతం సందీప్ చేతుల మీదుగా ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. అదేవిధంగా ఒక వికలాంగుడికి 36,000 రూపాయల విలువ గల బ్యాటరీ సైకిల్ను రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా అందజేశారు. సందర్భంగా శ్రీ యువసేన చైర్మన్ బొల్లం సతీష్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు తనయుడు వనమాడి మోహన్ వర్మ, రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతుల తనయుడు పిల్లి బుజ్జి, నగర ప్రముఖులు, కాకినాడ సిటీ రూరల్ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు జూన్ 30వ తారీఖు ఏదైతే నా జన్మదినం ఉందో దాన్ని పురస్కరించుకుని ముఖ్యంగా సతీష్ ఏదైతే ఉన్నాడో నాకు గత 10 ఏళ్ళుగా పరిచయం. తర్వాత శ్రీ యువసేన రావడం, అనేక కార్యక్రమాలకు మేము కొలాబరేట్ అయ్యి పనిచేయడం. ఈ సంవత్సరమే కాక గత సంవత్సరం కూడా సతీష్ నా పుట్టినరోజుని చాలా ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అతను పిలిపివ్వడం, అదేవిధంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నా కూడా ఎక్కడ ఏది ఆగకుండా మొత్తం ఇన్ని ఏర్పాట్లు ఘనంగా చేయడమే కాకుండా మొత్తం మన కాకినాడ రూరల్కి సంబంధించిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు అవనివ్వండి, అభిమానులు అవనివ్వండి, శ్రేయాభిలాషులు అవనివ్వండి, అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇంత గట్టిగా దగ్గర 200 పైచీలకు మంది ఇప్పటికీ రక్తదానం చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే సతీష్ చెప్పినట్టు వేరే ఏదన్నా సరే మనం సైన్స్తోనో ఇంకో దాంతోనో కనిపెట్టగలిగాం, కానీ రక్తానికి మాత్రం ప్రత్యామ్నాయం అనేది లేకుండా ఉంది. అలాంటిది నా జన్మదినం పురస్కరించుకుని ఇంత భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించినందుకు సతీష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కాకినాడ రూరల్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మన ఈ శ్రీ యువసేన అనే దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తే ఒక బ్రాండ్ క్రియేట్ చేశారండి. టోటల్గా ఎంతోమంది చాలామంది సతీష్ని చూసి రకరకాల ఇలాంటి సేవా సంఘాలు ఓపెన్ చేయడం జరిగింది. బట్ ఏది కూడా ఎక్కువ కాలం చేయగలిగినంత సాయం వాళ్ళు చేశారు, కానీ ఇంత సుదీర్ఘమైన కాలం సేవా కార్యక్రమాలు చేయడం అనేది కేవలం మాత్రం మన సతీష్కే మాత్రం అది చేయగలగడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు సతీష్కి. నిజంగా ఆ విషయంలో మాత్రం నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. ఇక ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దానం చేయడం జరిగింది. అంటే సందీప్ అన్నయ్య అనే పరిచయం కానీ, ఆయనతో ప్రయాణం కానీ, ఆయన సంస్థకు అందించే సహాయ సహకారాలు కానీ ఈ రోజు కాదు, సుమారు ఒక గత 10 సంవత్సరాల నుంచి కూడా మన శ్రీ యువసేన ద్వారా చేసే ప్రతి కార్యక్రమానికి అండదండగా నిలుస్తున్నారు. అలాగే నానాజీ గారు ఎప్పుడూ కూడా లాస్ట్ 5 ఇయర్స్లో సార్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన వంతు సహాయ సహకారం ఆర్థికంగా కానీ అవ్వచ్చు, పొలిటికల్ ద్వారా అవ్వచ్చు, ఒక డిపార్ట్మెంట్ ద్వారా అవ్వచ్చు, లేదా ఒక హాస్పిటల్కి ఫోన్ చేసి హెల్త్ ఇష్యూలో హెల్ప్ చేయడంలో అవ్వచ్చు, 5 సంవత్సరాలు కూడా నానాజీ గారు మా శ్రీ యువసేనకి అండదండగా నిలిచారు. అలాంటి వ్యక్తి కొడుకు ఆయన సందీప్ అనే పుట్టినరోజు ఈరోజు ఇంతమంది ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం, అలాగే బాధ్యత స్వచ్ఛంద సంస్థ అనే సంస్థకి ఈరోజు అన్నయ్య చేతుల మీదుగా ₹1,00,000 చెక్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక వికలాంగుడికి కూడా ₹20,000 విలువైన బ్యాటరీ ట్రైసైకిల్ని, అంటే అతను తొక్కుకోకుండానే బ్యాటరీ సహాయంతో వెళ్ళే ట్రైసైకిల్ని కూడా ఈరోజు సందీప్ అన్నయ్య చేతుల మీద ఇప్పించడం జరుగుతుంది. అంటే అన్నయ్య పుట్టినరోజు అని ఒక చిన్న వాట్సాప్లో పెట్టి ఒక స్టేటస్ల రూపంలో వీళ్ళందరూ తెలియజేస్తే ఇక్కడ నిజంగా అసలు ఖాళీ లేదు. చాలా ఇబ్బందిగా, చాలా సంతోషంగా, అభిమానంతో ముందుకొచ్చి రక్తదానం చేస్తున్నారు. ఈ ప్రపంచంలో, ఈ ఆధునిక యుగంలో శాస్త్రవేత్తలు ఏదైనా కనుగొనలేకపోయారు ఉందంటే అది కేవలం మానవుని నుంచి రక్తం మాత్రమే. రోజు మనకు ఒక గుండె పనిచేయకపోయినా ఆర్టిఫిషియల్గా గుండెను కానీ, లేదా కోతి అనే గుండెను కానీ తెచ్చి మనిషిని బ్రతికిస్తున్నారు. ఒక కాలిపోయినా చేయపోయినా కృత్రిమ అవయవాలతో మనిషి తన జీవితాన్ని రన్ చేసేలా చేస్తున్నారు. కానీ ఏదైనా కనుగొనలేకపోతే అది ఒక రక్తం మాత్రమే ప్రపంచంలో. అలాంటి రక్తాన్ని ఈరోజు ఇంతమంది ఇన్ని ప్రాణాలను కాపాడడానికి చేస్తున్నందుకు ముందుగా పంతం సందీప్ అనే అభిమానులకు కానీ, వారి కార్యకర్తలకు, నాయకులకు, అన్నదమ్ములకు, స్నేహితులకు, మా శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ తరఫున, ఆర్గనైజేషన్ తరఫున, ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరి తరఫున మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోండి.